గ్రంథములో ఇచ్చోట చూచిన ఆదరణయున్నది సుఖ దుఃఖములో ప్రధానమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి. The grand old book, the grand old book, you'll find lots of comfort wherever you may look. In sorrow or in pain, it's promised of the plain. So keep on believing in the grand old book. सबसे उत्तम है पवित्र ग्रंथ में, जहाँ भी देखो इसमें बहुत शांति है. सुख दुख में प्रातिक है, विश्वास रखकर ध्यान करो. अभिक्षुभो का गंगाते बेगौरकना आदरण मींदे सुख दुःखांते वरदान मींदे विश्वासमाती सदावाती विश्वासमाती सदावाती. దేని వాక్యం చదువుకున్నాము. దినవృత్తాంతం 2వ గ్రంథం 34వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరూ కలిసి చదువుకున్నాము. ప్రారంభించుకుందాము. యోషియా ఏళ్ల ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. అందరూ చదవలేదు. దినవృత్తాంతం 2వ గ్రంథం 34వ అధ్యాయము మొదటి 2 వచనాలు 387 పేజీ. పాత నిబంధనలో 387 పేజీ. మరలా చదువుదాం. అందరూ దగ్గరగా చదువుకొని కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాం. యోషియా ఏళ్ల ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరిస్తూ కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితడైన దావీదు చూపిన ప్రవర్తన సరిగా ప్రవర్తించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి వేశ్వాయుబ్రోను తాజాకులగూడెం ప్రభా యొక్క మందిరావరణంలో నీ సన్నిధిని అనిపించే దాని కొరకై నీ దాసులుగా నీ ప్రజలుగా ఎవరి బిడ్డలంగా ప్రభావ మీరు తోడుకొచ్చిన దాని కొరకే స్తోత్రాలు. రాగల ప్రభావ బిడ్డలందరూ పెట్టి వందనాలు. నిలబడుచుని దీని దాసుని జ్ఞాపకం చేసుకుని నీ సిలువు చాటును మరుగుపరిచి ప్రభా నీ బోరగా వాడుకుని కావలసిన నీ మాటలను గ్రహించండి. నీ ప్రజలైన వారికి నువ్వు చెవులు, గ్రహించిన మనసు, అంగీకరించి హృదయాలు దయచేయమని ప్రార్థన చేసుకుంటూ యేసు క్రీస్తు ప్రభు ఘనమైన నామమున పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మనం చదివినటువంటి యొక్క భాగంలో ఒక వ్యక్తిని గురించి, ఒక రాజుని గురించి మరి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ రాజు పేరు యోషియా అని మొదటే రాయబడి ఉంది. ఇశ్రాయేలు దేశాన్ని కలిసి ఐక్యతగా ఉన్నప్పుడు సౌలు రాజు పరిపాలన చేశాడు. తర్వాత దావీదు పరిపాలన చేశాడు. ఆ తర్వాత సొలొమోను రాజు పరిపాలన చేశాడు. సొలొమోను రాజు యొక్క కుమారుడు రెహబాము కాలంలో రాజ్యము 2గా చీలిపోయింది. ఒక పక్కన ఉన్న రాజ్యాన్ని యోధా రాజ్యము, మరొక పక్కన రాజ్యాన్ని ఇశ్రాయేల్ రాజ్యంగా 2 రాజ్యాలు వెళ్ళిపోయి వీళ్ళు ఒక రాజు, వాడు ఒక రాజు. ఇక్కడ రెహబాము అయితే అక్కడ యెరోబాము. ఆ విధంగా దేశం విభజించబడి 2 రాజులు ఆ దేశాన్ని పంచుకుని పరిపాలన
చేస్తున్నటువంటి కాలం. ఇప్పుడు మనం చదివినటువంటి యొక్క యోషియా అనేటువంటి రాజు ఏ దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడంటే యోధా దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. చూడండి, అతని గురించి మనం చూస్తూ ఉంటే బైబిల్లో అతను ఎవరు లేక ఎవరి కుమారుడు అని అంటే అతని తండ్రి పేరు ఆమోను. రాజు 2వ గ్రంథం 22వ అధ్యాయము 11 వచ్చిన ఒకసారి చదివితే 22వ అధ్యాయము 1వ వచనం. యోషియా ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడ యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడ అదాయాకు కుమార్తె అయిన ఎదీదా అని. అంటే ఈ భాగం ఎందుకు చదివించారంటే తండ్రి పేరు సహజంగానే పైన రాజు పేరు వచ్చేస్తుంది. ఇక్కడ తల్లి పేరు కూడా వ్రాయబడుతోంది. తండ్రి పేరు ఆమోను, అతని తండ్రి పేరు మనషే. ఈ మనషేకు తండ్రి ఉన్నాడు కదా, ఆయన పేరు ఏంటంటే హిజ్కియా. సాధారణంగా ఏం చెప్తారంటే చాలా మంది దైవజనులు, అసలు హిజ్కియా కాలం అయిపోయింది, నీళ్లు చక్కబెట్టుకోమన్నప్పుడు తను వెళ్ళిపోయింటే గొడవ ఉండేది కాదు అంటారు చాలా మంది భక్తులు. ఎందుకంటే దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడు కదా హిజ్కియా రాజుకి. ఆ ఆయుష్కాలం యొక్క దినాల్లో పుట్టాడు ఒక కుమారుడు, అతని పేరే మనషే. ఈ మనషే పుట్టిన తర్వాత తన జీవితంలో భయంకరమైన పరిపాలన చేశాడు. హిజ్కియా ఏమో దేవుని మందిరం ఎంతో ప్రేమించి మందిరానికి సేవకు ప్రాముఖ్యతనిస్తే మనషే మాత్రం అవన్నీ తీసేసి బలిపీఠాలు కట్టి దేవత విగ్రహాలను తీసుకొచ్చి రకరకాలుగా ఆ దేశాన్ని పాడు చేశాడు. అతని కుమారుడు అయినటువంటి ఆ తర్వాత అతని కుమారుడు ఆమోను కూడా 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతను కూడా తండ్రి కంటే దారుణంగా పరిపాలన చేశాడు. 2 సంవత్సరాల్లోనే ఏమైందంటే తన యొక్క తోటి వారి సైనికులు తన మీద తిరుగుబాటు చేసి చంపేశాడు. ఇప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడు రాజు అవ్వాలి. కుమారుడికి ఎంత వయసు అంటే 8 సంవత్సరాలు. చెప్పండి, ఎంత వయసు? 8 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు? కనీసం సెంటర్ స్కూల్లో ఒక పాట చెప్పమంటే 8 సంవత్సరాల వయసులో ఏమవుతుందిలే అండి, మా పిల్లలకి అప్పుడు ఏం రాదని అంటాం మనం. కానీ యోషియా 8 సంవత్సరాల వయసులోనే తనేమయ్యాడు? యూదా దేశానికి ఒక రాజు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోషియా గురించి ఎందుకు మనం ధ్యానం చేసుకోవాలి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, యోషియా అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే యెహోవా బాగు చేయవాడు అని అర్థం. మళ్ళా చెప్తాను, యోషియా అనే పేరుకు యెహోవా బాగు చేయవాడని అర్థం. నిజంగా అర్థానికి తగినట్లుగానే యోషియా ఏం చేశాడంటే చక్కగా దేవుని కృప ద్వారా దేవుని మందిరాన్ని బాగు చేశాడు, దేవుని పరిచయం మళ్ళీ నూతన పరిచాడు. తన తండ్రి తన తాత ఏదైతే విగ్రహారాధన తీసుకొచ్చారో మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇతని తండ్రి ఆమోను 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆమోనికి తండ్రి మనషే 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. చెప్పండి ఎంతకాలం? చెప్పాలి, 55 సంవత్సరాలు. మొత్తం 57 సంవత్సరాల్లో, అంటే 55 ప్లస్ 2 అంతే కదా, 57 సంవత్సరాల్లో దేశమంతా భ్రష్టు పట్టించేశాడు. అంటే దేవుని యొక్క సన్నిధి సహవాసం లేకుండా, దేవుడు పరిచయం జరగకుండా వారు మరి విగ్రహారాధనకు ప్రాముఖ్యతనిచ్చినటువంటి రాజులుగా వాళ్ళు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు పేరు తగినట్లుగా ఇతను మనవడు, మనిషి యొక్క మనవడు మరి ఏం చేస్తా ఉన్నాడు? దేవుని మందిరాన్ని బాగు చేస్తూ దేవుని సేవ జరగాలని ఒక మంచి ఆలోచనతో పేరు తగినట్లుగా తన జీవితాన్ని ప్రారంభించాలి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి, పిల్లలకి ఎవరి బుద్ధులు వస్తాయి? తండ్రి బుద్ధులు వస్తాయి, లేదంటే తాత బుద్ధులు వస్తాయి, అంతే కదా. కానీ ఇతని తండ్రి ఎవరు? ఆమోను. ఇతని తాత ఎవరు? మనషే. కానీ మనషే చెడ్డవాడే, ఆమోను చెడ్డవాడే. అయితే వీళ్ళిద్దరు బుద్ధులు ఇతను రాలే, కానీ ముత్తాత హిజ్కియా బుద్ధులు అతనికి వచ్చినాయి అనమాట. అంటే మనషే తండ్రి ఎవరు? హిజ్కియా. హిజ్కియా దేవుని మందిరాన్ని ప్రేమించిన వాడు, మందిరంలో పరిచర్ను ప్రారంభించిన వాడు, లేవీలు పిలిచి పరిచర్ను ప్రోత్సహించిన వాడు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి హిజ్కియా. ఆ ముత్తాత యొక్క బుద్ధులు లేక అతని యొక్క భక్తి ఇతనికి అబ్బింది. దీనికి కారణం ఏంటంటే రాజు 2వ గ్రంథం చదివించాం కదా, 22 మొదటి కింద చదివారు. ఏమన్నా ఇక్కడ అతని తల్లి పేరు రాశారు, ఎదీదా అని. ఏ పేరు అంటండి? ఎదీదా. తల్లి పేరేంటి? ఎదీదా. ఎందుకు అంత ప్రత్యేకంగా పేరు రాశారంటే, తండ్రుల సంరక్షణలో చిన్నపిల్లలు పెరగరు. ఎవరి సంరక్షణ పెరుగుతారు? తల్లుల సంరక్షణలో ఎదిగిన తర్వాత తండ్రితో వెళతారు.
కానీ ఇప్పుడు తల్లి సంరక్షణలో ఈ బిడ్డ పెరుగుతున్నప్పుడు 8 సంవత్సరాల ప్రాయంలోనే ఏం నేర్పిందంటే, నాయనా నీ తండ్రి ఆమోను చెడ్డవాడు, నీ తాత మనషే కూడా చెడ్డవాడు, వీళ్ళిద్దరూ దేవునికి వ్యతిరేకంగా పరిపాలన చేశారు. కాబట్టి మీ ముత్తాత హిజ్కియా చక్కని దైవభక్తి కలిగిన వాడయ్యా, ఆయనలాగా నీవు ఉండాలి. అంతేకాదు మన పితరుల నుండి మరెవరు దావీదు, అతని వలే ఉండాలని చెప్పి ఒక మాదిరికరమైన జీవితాన్ని 8 సంవత్సరాల లోపులోనే ఆ బిడ్డకు తల్లి పాలిచ్చినప్పుడు చెప్పడం ప్రారంభించింది. అలాగా తల్లి చెప్పినటువంటి ఈ భక్తి గల మాటలు ఆ బిడ్డ జీవితంలో పనిచేసినాయి. కాబట్టి ఎప్పటి నుండి చెప్పుకోవాలి దేవుని మాటలు? చెప్పండి, ఎప్పటి నుంచి చెప్పాలి? సాధారణంగా ఎప్పుడు చెప్తారంటే, అప్పుడే కాదండి, పిల్లలకి కొంచెం పెద్ద అవ్వాలండి, అప్పుడు దాకా వీళ్ళకేమీ తెలియదని అంటారు. మీ ఊర్లో కూరగాయలు పాదులు పెడతారు కదా, పాదులు పెట్టినప్పుడు చిక్కుడు పాదులు తెలుసు, ఆనపాదులు తెలుసు, పొట్ల పాదులు తెలుసా? పొట్లకాయలు కాస్తాయి కదా పొడుగ్గా, ఆ పొట్ల పాదులు పదిరేసి ఆ కాయలు కాస్తున్నప్పుడు చిన్నలే అవే ఎదుగుతాయి, వదిలేస్తే ఎలా ఎదుగుతాయి? వంకర దగ్గరలుగా ఎదుగుతాయి. అదే చిన్నగా ఉన్నప్పుడే దాని సొత్తున చిన్న రాయి కడతారు, దారం కట్టి చిన్న రాయి కడతారు. ఆ బరువుకి ఏమవుతుందంటే అది సాఫీగా పెరుగుతుంది అనమాట. కానీ చిన్నప్పుడే ఆ జాగ్రత్త దాని విషయం తీసుకోకపోతే అది ఎదుగు కొద్ది వంకర ఎదుగుతుంది. అలాగే చిన్నపిల్లల నాటి నుండే దైవభక్తిని అభ్యసింపకపోతే ఏమవుతుందంటే భక్తి రాకుండా భక్తిహీనులుగా తయారవుతారు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా, ఏముంది? ప్రసంగి గ్రంథం 12వ వచనాలు ఏముంది? నీ బాల్యదినముల మందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎప్పుడంటండి? నీ బాల్యదినములందే నీ సృష్టికర్త ఎవరో తెలుసుకో, నీ నిర్మాణకుడు ఎవరో తెలుసుకో, నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందో తెలుసుకో. అది ఎదిగిన తర్వాత కాదు, బాల్యదినములందే తెలుసుకోవాలని చూస్తా ఉన్నాం. ఇంకా మనం చూస్తే బాల్యదినాలు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, సమూయేలు మొదటి గ్రంథం 3:10 బాలుడగు సమూయేలు దేవుని స్వరాన్ని విన్నట్టు అక్కడ రాయబడి ఉంది. చెప్పండి, ఇప్పుడు ఎదిగిన తర్వాత దేవుని స్వరాన్ని విన్నాడా? బాలుగా ఉన్నప్పుడే విన్నాడా? బాలుగా ఉన్నప్పుడే విన్నాడు. అతని తల్లి కూడా అన్న చక్కని భక్తులు పెంచింది సమూయేలుని. అందుచేత తను బాలుగా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని వినేటువంటి ఆధిక్యత తన జీవితంలో తాను పొందగలిగాడు. కాబట్టి బాలుగా ఉన్నప్పుడే దేవుని యొక్క నామమును తెలుసుకోవాలి, సృష్టికర్త ఎవరు తెలుసుకోవాలి, దేవుని యొక్క మార్గంలో మనం జీవించడానికి ప్రయత్నము చేయాలి. ఇంకా మనం చూస్తే ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో రాయబడిన ప్రకారంగా మనం గమనిస్తే, ఇర్మియా అనేటువంటి ప్రవక్తను బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు చేస్తాడు, అతను ప్రవక్తగా నియమించాడు. ఎదిగిన తర్వాత కాదు, ఏమయ్యా నువ్వు ఎదిగో ఎంత వయసు వచ్చింది కానీ ఇప్పుడు నేను పిలుస్తున్నానని కాదు, తను బాలుడుగా ఉన్నప్పుడే, ఇంకా చెప్పాలి తల్లి గర్భంలోనే దేవుడు ఒక నిర్ణయాన్ని నిర్ణయించేటువంటి దేవుడు. కాబట్టి దేవుని ఉద్దేశాలు మనం ఎందుకు నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? బాలులుగా ఉన్నప్పుడే దేవుని యొక్క మార్గంలో జీవించాలి. మనం జీవిస్తూ మన బిడ్డలు కూడా జీవము చేసేటి వారుగా ఉండాలి. సరే, ఇప్పుడు యోషియా 8 సంవత్సరాల వయసు. చెప్పండి, ఎంత వయసు? అందరూ చెప్పాలి. 8 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. 8 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. ఇప్పుడు రాజుగానే తాను ఏం చేస్తా ఉన్నాడు చూడండి. 34వ అధ్యాయం దినవృత్తాంతం 2వ గ్రంథం. యోషియాలో మంచి లక్షణాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి లక్షణం చూస్తే దినవృత్తాంతం 2వ గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. చూడండి, 8వ సంవత్సరం వయసులోనే తను రాజయ్యాడు కదా. రాజావుగానే తనలో ఉన్న లక్షణాలు మనం చూస్తా ఉన్నాం. సాధారణంగా చిన్నప్పుడే ఏదైనా అధికారము అంటగట్టబడితే వారి జీవితాలు ఎలా ఉంటాయంటే లోక సంబంధంగా ఉంటాయి, లోకానుసారంగా ఆలోచన చేస్తారు. కానీ ఈ వ్యక్తి చిన్ననాటి నుండే తల్లి నేర్పినటువంటి దైవ బాటలో తను ఎదిగాలి కదా. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఏం చేస్తున్నారు? కుడికి కానీ ఎడమకి కానీ ఏమైనా కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా. కానీ చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది ప్రభు సన్నిధికి వస్తూ ఉంటారు,
దేవుడు ఆస్వాదించే కొలది కొంతమంది కుడికి ఎడకు తొలగిపోతూ ఉంటారు. కొంచెంసేపు లోకంలో ఉంటారు, కొంచెంసేపు దేవుల్లో ఉంటారు. లోక సంబంధంగా ఉంటారు, ఇదేమో దేవుని బిడ్డలమని విశ్వాసం ప్రకటించుకుంటూ ఉంటారు. కానీ యోషియా యొక్క జీవితంలో తాను అలా ఉండలేదని చూస్తా ఉన్నాం. ఇంకా చూస్తే అక్కడ అంటాడు, ఏమన్నాడంటే తన పితరులను దావీదు చూపిన ప్రవర్తన సరిగా ప్రవర్తించెను అన్నాడు. ఎలాగంటండి చెప్పాలి? సరిగా ప్రవర్తించెను. ఇప్పుడు చదవండి రాజు 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. అక్కడ కూడా ఇవే మాటలు మనం చూస్తాం. రాజు 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను. కానీ ఇక వచనంలో మనం చూస్తా ఉంటే ఇక్కడేమో నీతి గురించి చూస్తా ఉన్నాం, అక్కడేమో యథార్థంగా ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఇంకా దావీదు ఎలా అయితే దేవుని మార్గంలో నడుచుకున్నాడో అలాగే తాను సరిగా నడుచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం, దైవభక్తి ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే చూడండి, మందిరానికి వస్తున్నాం, వచ్చిన వాళ్ళందరూ పరలోకి వెళ్తారా? మందిరానికి వచ్చిన వాళ్ళందరూ పరలోకి వెళ్ళిపోతారా? వెళ్ళలేదు. ఎవరు వెళ్తారు పరలోకం? ఒకసారి కీర్తనలు 15వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ రాయబడి ఉంటుంది. చదువుతారా? మొదటి నుంచి కీర్తనలు 15వ అధ్యాయం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? చూడండి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. కాబట్టి దేవుని గుడారం అనేటువంటి ఆయన పరిశుద్ధ పర్వతం అనేటువంటి దేవుని యొక్క రాజ్యములో ఏ వ్యక్తైనా ప్రవేశించాలంటే తనకు ఉండవలసిన అర్హతలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటి అర్హత అంటే యథార్థమైన ప్రవర్తన ఉండాలంట. ఏ ప్రవర్తన చెప్పండి? యథార్థమైన ప్రవర్తన. క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైంది. ప్రభు సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో మన ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి మనం ఆలోచన చేయాలి. చాలా మంది ప్రవర్తన మనం చూస్తూ ఉంటాం. చూడండి, సంసోను అనేటువంటి వ్యక్తిని దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో పుట్టించాడు. ఏ ఉద్దేశం అంటే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి, అదే దేవుడి ఉద్దేశం. కానీ తనకు ఒక వయసు వచ్చిన తర్వాత తనకు దేవుడి ఇచ్చిన తలాంతులు, తనకు దేవుడి ఇచ్చిన బలము ఆధిక్యతను ప్రదర్శిస్తూ విజయంతో నడిపించబడుతున్న తర్వాత ఏం చేశాడు అతను? చెప్పాలి. తన ప్రవర్తన ఏమైపోయింది? వేసిని చూసి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఏ ఫిలిస్తీన్లైతే ఓడించి ఇశ్రాయేలు ప్రజలు విజయం తీసుకురావాలని దేవుడు ఉద్దేశించి అతన్ని పుట్టించాడో అదే ఫిలిస్తీన్ల చేతిలో బందీ అయిపోయాడు. ఎవరు? సంసోను. కారణం తెలుసా? అతని ప్రవర్తన. కానీ మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేయాలి. యోషియా యొక్క ప్రవర్తన యథార్థంగా ఉందంట. ఎలా ఉందంటండి? యథార్థంగా ఉంది. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, చాలాసార్లు మనం చదివి ఉంటాం. అయితే ఆ వ్యక్తిని గురించి 2 మాటలు చెప్పి ముందుకు వెళ్తాను. ఆ వ్యక్తి ఎవరంటే యోసేపు. చెప్పండి, ఎవరతను? యోసేపు. చాలా యథార్థవంతుడు. ఎంత యథార్థంగా తను బ్రతుకుతూ వచ్చాడంటే చూడండి, తనకు 17 సంవత్సరం వచ్చినప్పటికీ తన బ్రతుకులో చాలా యథార్థంగా బ్రతుకుతూ వచ్చాడు. తన అన్నలు చేస్తున్నటువంటి చెడ్డ లేక అలవాట్లు తండ్రి దగ్గర తెచ్చేవాడు, సహించేవాడు కాదు. చాలా రోషంగా ఉండేవాడు. తద్వారా తనకు వచ్చింది ఏంటంటే అన్నల ద్వారా కీడు వచ్చింది. ఆయనే యథార్థత విడిచిపెట్టలే. గోతులు వేయబడ్డాడు, కొట్టబడ్డాడు, ఆయన యథార్థత విడిచిపెట్టలే. అక్కడి నుండి అమ్మివేయబడ్డాడు, ఆయన యథార్థత విడిచిపెట్టాడు. నీతిగానే బ్రతికాడు, పరిశుద్ధంగానే జీవించాడు. చూడండి, ఇప్పుడు ఇంకా ఎక్కువ వయసు, సుమారు 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏమైందయ్యా అంటే ఇప్పుడు పోతీఫర్ ఇంట్లో ఏమైపోయింది? శోధన వచ్చేసింది. చూడండి, అక్కడ ఇంటి పెద్దదాసుడిగా ఉన్నాడు. తను పాపం చేసినా కానీ యజమానికి కూడా తెలిసే అవకాశమే లేదు. కానీ నా దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి అని చెప్పి యథార్థంగా పవిత్రంగా ప్రతినిధి వ్యక్తి యోసేపు. ఏమొచ్చింది ఫలితం? చెరసాల పాలయ్యాడు.
మనకేమనిపిస్తుంది అంటే యథార్థంగా బ్రతికే వాళ్ళు శ్రమలు తప్ప ఏమున్నాయని అనుకుంటాం. చూడండి 30 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఏంటంటే చెరసాల నుండి దేవుడు సింహాసనం మీదకి తీసుకొచ్చాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యోసేపు పాపమును ఎలా చూశాడో ఒక మాట అక్కడ రాస్తా ఉన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం 9-10 వచనాలు అంటాడు, నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేస్తాను అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం యథార్థం ఉండడానికి కారణం ఏంటంటే దేవుని దృష్టిలో మనుషులు చేసే పాపం ఏదైనా ఘోరమైన దుష్కార్యం అన్నాడు. ఏంటని చెప్పండి, మాట్లాడుతుంది ఘోరమైన దుష్కార్యం. కానీ మనం ఎలా చూస్తాం, ఏదిలాంటి చిన్న బలహీనత అండి, ఏది చిన్న పొరపాటు చేసేళ్ళండి అంటాం మనం. మన దృష్టిలో చిన్న పొరపాటు అది, మన దృష్టిలో చిన్న బలహీనత అది. కానీ దేవుని దృష్టిలో తెలుసది అది ఘోరమైన దుష్కార్యం. అది ఎరిగాడు యోసేపు. కానీ మన జీవితంలో మనం కూడా ఎరగాలి. ఏ తప్పైన ఏ పాపమనే లోకంలో మనం చేస్తా ఉన్నాం అంటే యథార్థతను కోల్పోతున్నాం అంటే దేవుని దృష్టిలో అది ఘోరమైన దుష్కార్యం. చిన్న పొరపాటు కాదు అది, అది బలహీనత అనుకోవద్దు, ఘోరమైన దుష్కార్యం. అలాగే చూడాలి. ఇక రెండోది మనం చూస్తూ ఉంటే ఏమన్నా తెలుసండి, దేవునికి విరోధంగా నేను చదవండి 9వ వచనం, ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా, ఒకసారి ఆగండి. ఇక్కడ పాపం ఎవరికి విరోధంగా చేస్తారంటండి చెప్పాలి. పాపం చేసే వాళ్ళందరూ ఎవరికి విరోధంగా చేస్తున్నారు, దేవునికి విరోధంగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు దేవునికి విరోధంగా పాపం చేస్తే ఏమవుద్ది, చేయొచ్చు చేయకూడదా? చాలా సింపుల్ గా తీసుకుంటారు. పాపం చేస్తే దేవునికి విరోధమా, అయితే అవునాయి అని అనుకుంటూ ఉంటాం. దేవునికి విరుద్ధంగా పాపం చేస్తే ఏమవుతుంది ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి దైవజనుడే, నీవు నినివేకి వెళ్ళయ్యా అన్నాడు దేవుడు. ఇతను చేస్తున్నాడు దేవునికి విరుద్ధంగా ఎక్కడికి వెళ్తున్నాడండి, తర్షీషుకి వెళ్తున్నాడు. ఇప్పుడు దేవునికి విరుద్ధంగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. తను దేవునికి విరుద్ధంగా బయలుదేరి వెళ్తుంటే ఏమైంది తెలుసా, సముద్రం ఇతనికి విరోధం అయింది, ఏమండి గాలి ఇతనికి విరోధం అయింది, ప్రకృతి అంతా ఈ విరోధము అయిపోయింది. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునికి విరోధంగా ఉంటాడో సృష్టి అంతా వ్యక్తిగా అయిపోతే విరోధం అయిపోతే ఎత్తి పడేశారు ఎక్కడ, సముద్రంలో. అనుకుంటారు దేవునికి విరుద్ధంగా ఈ పాపం చేస్తే ఏమవుతుందిలే అనుకుంటాం. దేవునికి విరుద్ధంగా చేసేటువంటి పాపం చేస్తే ఈ సృష్టి మనకు వ్యతిరేకమైపోతాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించవలసిందిగా నేర్చుకుంటా ఉన్నాం. ఇంకా మనం చూస్తూ ఉంటే చూడండి, ఇంత ఘోర పాపమును కట్టుకుందును అన్నాడు. ఏం చేస్తాడండి, ఇంత ఘోర పాపమును కట్టు అంటే ఈ పాపాన్ని ఏమన్నాడు, 3 పోలుస్తూ కట్టు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, చెప్పాలి, మీరు చెప్పాలి, జవాబు చెప్పాలి. కిచెన్లో మాట్లాడతారు, అప్పుడే మాట్లాడరా. కట్టు అన్నాడు. ఎవరికైనా గాయమైంది అనుకోండి, కట్టు కట్టుకున్నారు. కట్టు కట్టుకుని నేను జంగారెడ్డి వెళ్ళారనుకోండి, కట్టు కూడా ఉందా ఇక్కడ ఆగిపోద్దా? తాజాగూడలో కట్టుకున్నాం కాబట్టి కట్టు ఇక్కడే ఉండిపోతాను, నువ్వు వెళ్ళిన జంగారెడ్డి వాడదా? చెప్పండి, కట్టు ఏం చేద్దే, ఎక్కడికి వెళ్తే వస్తా కదా, అజరాపేట వెళ్ళి వస్తుంది, జంగారెడ్డి వెళ్ళి వస్తుంది, ఏ ఊరు వెళ్ళినా సరే మనతో పాటు కట్టు వస్తానే ఉంటుంది అనమాట. కానీ చూడండి, పాపమును కట్టుతో ఎందుకు పోల్చాడంటే ఒక గాయము మానుతుంది, గాయం మానిన తర్వాత మచ్చ మాత్రం మిగిలిపోతాయి. గాయం మానిన తర్వాత మచ్చ మాత్రం మిగిలిపోతాయి. ఉంటుందా ఉండదండి, మాట్లాడండి. మచ్చ ఉంటుందా, ఉండిపోతాయి. ఎప్పుడు పోతుంది మచ్చ, ఎప్పుడు పోతాయి? చచ్చే వరకు మచ్చ అలాగే ఉంటుందా? ఆపరేషన్ చేపిస్తున్నారు, కుట్లు ఉన్నాయి లేవా, మచ్చలు ఉన్నాయి లేవా, అది కట్టు, అది పోదాం. దావీదు తన జీవితంలో ఒకే ఒకసారి పాపం చేశాడు, బత్షెబతో. ఒకే ఒకసారి బత్షెబ భర్తని ఊరియాను చంపించాడు. తన జీవితం అంతలో అదే పాపం. ఎంతో పశ్చాత్తాపడితే వారి పుట్టిన అక్రమ సంతానం పుట్టినటువంటి బిడ్డను దేవుడు ముత్తాడు, దేవుడు వారిని క్షమించాడు. కానీ చూడండి, బైబిల్ ఎక్కడ చదివినా సరే ఏమన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు, యథార్థపడు అన్నాడు. కానీ ఊరియా విషయంలో తప్ప, బత్షెబ విషయంలో తప్ప అంటాడు. అంటే ఏం గుర్తు చేస్తున్నాడండి, అతను ఎంతో నీతిమంతుడు, యథార్థపరుడు, మంచివాడు, భక్తి కలిగినవాడు అతను చెప్తున్నా సరే అతను చేసిన పాపం మాత్రం ఏం చేస్తున్నాడు,
జ్ఞాపకం చేస్తానే ఉన్నాడు. ఈ రోజు కూడా ఏం చేస్తాడు? దావీదు యొక్క మంచితనాన్ని గుర్తు చేసుకున్నప్పుడు కూడా ఆయన చేసిన తప్పును గుర్తు చేసుకుని లేదా, ఇది మచ్చ, ఇది కట్టు, ఇది ఒకసారి పడిందంటే కానీ యోసేపు గుర్తించాడు. ఏమని తెలుసా? ఈ పాపమును ఎలా నేను కట్టుకుంటాను అన్నాడు. ఇక్కడ మన జీవితంలో యథార్థత చాలా అవసరం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, యోషియా 8 సంవత్సరంలోనే చాలా యథార్థంగా జీవించిన వ్యక్తి. ఎలా జీవించినాడండి? యథార్థంగా జీవించాడు. ఇంకా చెప్తాడు, ఎవరిని పోయి ఉన్నాడంట? దావీదు వలే అన్నాడు. దేవుడు దావీదును చేసి సాక్షించాడు, దావీదు నా హృదయానుసారుడు. కానీ నేను కూడా దేవుడు హృదయానుసారుడిగా పెరగాలి, ఒక భక్తి కలిగిన వాడిగా నేను జీవించాలి అనే ఒక మోడల్ గా తాను తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా మన ముందున్న భక్తుల్ని ఏం చేయాలి? ఒక మోడల్ గా పెట్టుకోవాలి, ఒక మాదిరికర జీవితాన్ని మనం కలిగి ఉండాలి. చాలా మంది ఎవరు నీకు మోడల్ అంటే సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? ఆ సినిమా యాక్టర్ ఫోటో, ఆ సినిమా హీరోయిన్ ఫోటో వస్తుంటుంది. అంటే వాళ్ళకి మోడల్ ఎవరు? ఈ సినిమా వాళ్ళు. కానీ మనకు మోడల్ ఎవరు పెట్టుకోవాలి? యేసు ప్రభువే మన మోడల్. కానీ అదే సమయంలో ఆ దేవుని నమ్ముకున్నటువంటి భక్తులు ఎలా దైవభక్తులు జీవించారో ఈ భక్తి కలిగిన వారికి జీవితం కూడా మనకు మాదిరి. కానీ ఈరోజు యోషియా యొక్క మాదిరికరణ జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. కానీ మొట్టమొదటి చూసాం, యథార్థత కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, కుడి ఎడమలకి తొలగని వాడు, సరిగా దేవుని మార్గంలో తాను జీవించిన వాడు. అంతేకాదండి, తన తండ్రి, తన తాత వీళ్ళిద్దరూ దేవుని మార్గంలో సరిగా జీవించగా దానంతా విచ్ఛిన్నం చేశారు. ఆ రాజ్యాన్ని విగ్రహాలతో నింపేశారు. ఇప్పుడు దాన్ని సరిచేస్తూ దేవునికి ఇష్టమైన రీతిగా దేశాన్ని తీర్చిదిద్దుతా ఉన్నాడు. మంచి లక్షణం యోషియాలో ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఇక 2వ లక్షణం చూద్దాం. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 34వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదవండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 34వ అధ్యాయం 2-3 వచనాలు. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరిస్తూ కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరులైన దావీదు చూపిన ప్రవర్తన సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తనింకను బాడై ఉండగానే అతడు తన పితరులైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై. చాలా అక్కడ ఆపండి. తన ఏలుబడి యందు 8వ సంవత్సరం అన్నాడు. తను రాజు అయిన తర్వాత పరిపాలన ప్రారంభించాక 8 సంవత్సరాలు తీసుకున్న ఒక నిర్ణయం ఇది. ఎన్ని సంవత్సరాలు కండి చెప్పాలి? 8 సంవత్సరాలు తన పరిపాలనలో 8వ సంవత్సరాలు తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే ఇప్పుడు ఎంత వయసు అతనికి? సింహాసనం 8వ సంవత్సరాలు ఎక్కాడు. సింహాసనం ఎక్కిన తర్వాత 8 సంవత్సరాలు తీసుకున్న నిర్ణయం ఇది. ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది? 8 + 8 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల వయసుని ఏమంటాం? టీనేజ్ అంటాం. టీనేజ్ లో ఎక్కువగా ఎలాంటి ఆలోచనలు వ్యక్తులకు వస్తాయి? 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వెళ్తా ఉన్నారంటే రకరకాల ఆలోచనలు, కాలేజీలో ఎలా ఉండాలో, ఎలాంటి ఫ్యాషన్ డ్రెస్ వేసుకోవాలో, ఎలా ఉండాలో అని ముందే సిద్ధపడతా ఉంటారు టీనేజ్ లో. కానీ ఈ వ్యక్తి విషయంలో వచ్చేసరికి టీనేజ్ లో తను తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే దావీదు భక్తుని మోడల్ గా తీసుకుని యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడంట. ఎవరి దగ్గర అండి చెప్పాలండి? దావీదు భక్తుని మోడల్ తీసుకున్నాడు అంటే దావీదుకి సౌలుకి చాలా వ్యత్యాసం ఉంది. సౌలు కర్ణపిశాచి దగ్గర విచారణ చేశాడు. దావీదు ఎవరి దగ్గర విచారణ చేశాడు? సమూయేలు మొదటి గ్రంథంలో 30వ అధ్యాయం 7 వచనాలు మనకు కనపడుతుంది. సిక్లగులో ఏమయ్యారు? అమాలేకులు వచ్చి వీళ్ళందరూ చేశారు చెప్పలే, తీసుకుపోయారు. ఎవరిని? దావీదు యొక్క భార్యల్ని, తనతో ఉన్న వారి యొక్క భార్యల్ని, పిల్లల్ని చెరపట్టిపోయారు. పట్టిపోయి అక్కడ వాళ్ళ యొక్క గుడిసెలను తగలబెట్టేశారు, దోసుకెళ్ళిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ దావీదు కోపం వచ్చి దావీదునే రాళ్ళతో కూర్చొని చంపేద్దామన్నంత కోపం వచ్చిందంట. అప్పుడు దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని ఏం చేసా? యెహోవా యొద్ద విచారణ చేశాడు. అయ్యా, నేను బయలుదేరి వెళ్తే వాళ్ళని కలుసుకుంటానా, మా వాళ్ళు మనల్ని తెచ్చుకుంటానా అని దేవుని యొద్ద విచారణ చేస్తా ఉన్నాడు దావీదు. కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు సౌలు ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడు? కర్ణపిశాచి దగ్గర విచారణ చేస్తా ఉన్నాడు. వీళ్ళకి ఎంత తేడా ఉంది. దావీదు అమ్మ విజయం పొందుకుని వచ్చాడు, తన వారిని తెచ్చుకున్నాడు, సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. కానీ సౌలేమో తన కుమారుడు యుద్ధంలో చనిపోయారు. కారణం ఏంటంటే దేవుని యొక్క విచారణ చేసే లక్షణం
దావీదులో ఉన్న సౌలులో లేదు. ఇక్కడ చూస్తున్నాం, ఇప్పుడు యోషియాకు తండ్రి ఆమోను గాని, ఆమోను యొక్క తండ్రి మనషే గాని విగ్రహాలను ప్రవేశపెట్టారు. వారు ఎప్పుడు కూడా దేవుని దగ్గర విచారణ చేయడమే లేదు. కానీ ఇప్పుడు ఈ యొక్క బాబుకి లేక ఈ 16 సంవత్సరాల వయసు యోషియాకి ఉన్నటువంటి మంచి లక్షణం దేవుని యొక్క విచారణ చేయాలి. కానీ మీరందరూ ఏ సందర్భంలోనైనా దేవుని దగ్గర విచారణ చేస్తా ఉన్నారా, లేకపోతే లోకంలో మంచి చెడ్డలు చూస్తా ఉన్నారా? నేను పలానా ఊరు వెళ్దాం అనుకుంటున్నాను, సాధారణంగా జరిగే సంభాషణ, ఈ రోజు మంచిదా కాదని పక్కింటి వాళ్ళు అడుగుతారు. వీళ్ళు విశ్వాసలే, ఎవరిని అడుగుతారు? పక్కింటి వాళ్ళు అడుగుతారు. వాళ్ళ దగ్గర ఆదిత్యులు వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ ఈ రోజు అంత మంచిది కాదు, పిల్లలు అప్పుడే స్కూల్కి పంపించకండి. చాలా మంది సెంటిమెంట్. ఎంత సెంటిమెంట్ అంటే స్కూల్ తెరిచారు ఈ రోజు అంటే మంచి రోజే కాదు చూసుకుని స్కూల్ పంపిస్తూ ఉంటారు. వీడి విచారణ అంతా లోక సంబంధమైంది. కానీ యోషియాకి విచారణ దేవుని ఏం చేస్తా ఉన్నాడు. అయ్యా ఏం చేయమంటావు? ఇదిగో నా తండ్రి నా తాత ఇదంతా భ్రష్టు పట్టించారు, నీ ఉగ్రత దీనిలో రాబోతుంది. అయ్యా మరి నేను నీ మార్గం జీవించాలనుకున్నాను, నన్ను ఏం చేయమంటావు? నీ జీవితంలో ఎలాంటి ప్రార్థన ఉందా? ఇలా దేవుని వైపు దేవుని ఆధారపడి దేవుని వైపు తిరిగేటువంటి ఈ యొక్క విచారణ చేసే గుణం ఉందా? ఇలా చేయడానికి కూడా తన మాదిరిగా ఎవరు తీసుకున్నాడు చెప్పండి? ఎవరు తీసుకున్నాడు? దావీదుని తీసుకున్నాడు. 2వ వచనం 3వ వచనం కూడా దావీదు మాట కనపడుతుంది. కానీ మనం దైవభక్తి అయిన వారిని మాదిరిగా తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి చెప్పండి? దైవభక్తి అయిన వారిని మాదిరిగా తీసుకోవాలి. దేవుని యొద్దే మనం విచారణ చేయాలి. ఎవరి దగ్గర చెప్పండి? మాట్లాడాలి. దేవుని దగ్గరే మనం విచారణ చేయాలి. ఇక లోకంలో ఎక్కడ మనం మంచి చెడ్డ విచారణ లోపల ఎక్కడ మనం చేయకూడదు. ఇది ఇతరుల 2వ లక్షణం. ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చాం కదా, ఒక తీర్మానం కూడా చేసుకోవాలి మనం. ప్రభువా యోషియా ఎలా అయితే మరి కుడి ఎడమలు తొలగిపోకుండా దైవభక్తి మార్గం తను జీవించాడో, 2వది చూస్తున్నాం యోషియా ఎలా అయితే నీ యొక్క విచారణ చేయడానికి భక్తుల్ని మాదిరిగా పెట్టుకున్నాడు. ప్రభువా ఇక నుంచి నేను కూడా అలా ఉంటాను అని తీర్మానం లేకుండా వెళ్తే బ్రతుకు ఎప్పటికీ మారుతాం. చాలా మంది జీవితాలు వస్తారు, వాక్యం వింటారు, చివరిలో చెప్పేటి సరిపెట్టి తెలుసా, బాగుందండి వాక్యం. ఏముందండి చెప్పండి? ఏముందంట? బాగుందండి వాక్యం అంటారు. వాక్యం ఎప్పుడు బాగుంటుంది. దేవుని వాక్యం మధురమైందే కదా. మాట్లాడేటండి 19వ కీర్తన ఏముంది? దేవుని వాక్యము తేనె కంటే జుట్టు తేనె దారుల కంటే మధురమైంది. ఇది ఎప్పుడు బాగుంటుంది. కానీ మరి ఆ వాక్యం నీలోకి వస్తే నీ బ్రతుకు బాగుందా? వాక్యాన్ని స్వీకరించావా? సరైన తీర్మానం చేసుకున్నావా? చేసుకోకుండా వెళ్తే దేవుని సన్నిధికి రావడం అనేటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి బైబిల్లో మనం చూస్తూ ఉంటాం, రూత్ అనేటువంటి ఆమె, సిస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా, మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రూత్ అనేటువంటి ఆమె ఒక తీర్మానం చేసుకుంది. ఏమంది నయోమితో? పోయిన నెల మీరు విన్నట్టున్నారు. ఎందుకంటే పోయిన నెల ఏం చెప్పారని వాటిని నేను యూట్యూబ్లో చూస్తే రూత్ ఏదో ప్రతిష్టతో కూడినటువంటి మాటను అక్కడ హెడ్డింగ్ పెట్టారు. కాబట్టి రూత్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏం తీసుకుంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందాటనే నేను మృతి పొందుతా. ఈ ఒక తీర్మానం ఆమె జీవితాన్ని క్రీస్తు వంశాల్లో తీసుకొచ్చిందండి. వార్ప తీర్మానం మళ్ళీ తిరిగి స్వజనం దగ్గరికి వెళ్ళిపోతుంది. తన జీవితంలో మరల విగ్రహాలకి వెళ్ళిపోయింది. ఆలోచన చేయండి, మనం చేసుకునే తీర్మానాలే మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి. మనం తీసుకునే తీర్మానాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఎలా తీసుకున్నావు? ఏ నిర్ణయం తీసుకున్నావు? ఇక నుంచి నేను దైవభక్తి వారితో కలిగి దేవుని భక్తి మార్గం జీవిస్తాను ఒక నిర్ణయం తీసుకుంటే నీ నిర్ణయం నిన్ను నిత్య జీవనం నడిపిస్తుంది. లేదు లోకం కావాలి, లోకస్తులు కావాలి అని లోక సంబంధంగా ఉండడానికి నువ్వు నిర్ణయం తీసుకుంటే రేపొద్దున వారితో పాటు ఏడుపు పండ్లు కొరికే స్థలంలో ఉండవలసి వస్తుంది. ఆలోచన చేయి. సమయం మించిపోలే. ఎంత మించిపోలేదంటే తక్కువని కుమారుడు ఉపమానంలో మనం చూస్తాం. 1:15 కనపడుతుంది. వినండి, అతను తన బ్రతుకులో తండ్రి దగ్గర ఆస్తి పట్టుకెళ్ళిపోయాడు. వేసులతో తన ఇష్టానుసారంగా జోదాలతో ఆస్తి అంతా తగలబెట్టేశాడు. చివరికి తిండి లేని పరిస్థితుల్లో పందులు మేపడానికి పని కుదిరాడు. ఆకలి తీరక పందులు తినే పొట్టు తిందామని సరే అవి కూడా పర్మిషన్ ఇవ్వలే వాడికి. అప్పుడు బుద్ధొచ్చి ఆ చివరి క్షణంలో తను ఏమనుకున్నాడు, నా తండ్రి ఇంత అనేక మంది కూలి వాడికి అన్నం సమృద్ధిగా దొరుకుతా ఉంది అని తీర్మానం చేసుకుని తను మళ్ళీ తిరిగి రాబట్టే తను బ్రతికాడు. ఒకవేళ వాడు అక్కడే ఉంటే చస్తే నరకాన్ని పోయేవాడు. ఆ చివరి సమయంలో చివరి క్షణంలో తన జీవితంలో చేస్తున్న ఒక తీర్మానం అతని దేవుని యొక్క మార్గంలోకి
మరలా తీసుకొచ్చింది. మరలా ఏమైనా తెలుసా, పూలు వండరు అంటే తండ్రి ఉంగరం పెట్టి అధికారం ఇచ్చాడు. ఉంగరం అధికారాన్ని గుర్తు అని. ఇప్పుడు అయ్యా నువ్వు పూలు వాడు కాదు, తప్పిపోయి తిరిగి వచ్చావు, పశ్చాత్తాపడ్డావు, కాబట్టి మరలా నీవు నా కుమారుడివే, వారసుడివే అన్నాడు. నీ మన సోదరు ఎవరైనా సరే నీ జీవితంలో ఎలాంటి పొరపాట్లు ఉన్నా ఏమండి ఈ సమయం కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. బ్రతుకును మార్చుకుని ప్రభా నీ భక్తుల వలె నేను జీవిస్తా, నీ మార్గంలో బ్రతుకుతా, నాకు చెడిపోయిన జీవితాన్ని, నా అసహ్యమైన జీవితాన్ని క్షమించని సరైన తీర్మానం ప్రభు తిరిగితే ప్రభు తప్పకుండా మన సహాయము అని చేసి జీవమార్గం మనల్ని నడిపిస్తారు. కానీ యోషియా గురించి మనం చూసాం. రెండో మాట ఏంటది, దావీదు భక్తుల వలె ఉండాలని తీర్మానం చేసుకుని యెహోవా యొద్ద విచారణ చేస్తాడు. కానీ మీరు నిర్ణయం తీసుకోకపోతే ఏం చేస్తారు, రేపొద్దున చిలక ప్రవేశం దగ్గరికి కూడా వెళ్తారా. ఆ తర్వాత ఊళ్ళోకి ఒక ఆమె వస్తుంది, సోదోయమ్మ సోదంటే కొంచెం బియ్యం వేసుకురా అంటే సోది చెప్పించుకుంటూ ఉంటారు. సౌలు అలాగే తన జీవితంలో నాశనం తెచ్చుకున్నాడు. మనిషే అలాగే తెచ్చాడు లోకంలోనికి. మనిషి కుమారుడు అని తెలుసుకుని ఆమోలను గుర్తు తెచ్చుకుంటా అంటే 2 సంవత్సరాలు భయంకర పరిపాలన చేస్తే అతని జీవితమే అయిపోయింది అక్కడితో. ఆలోచన చేయండి. ఈ లోక సంబంధమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన వాటితో మన హృదయాన్ని నింపుకుంటే శాపం తప్ప ఆశీర్వాదం మనలోనికి రాదు. మనలోనికి ఆశీర్వాదం రావాలంటే దేవునికి ఇష్టమైన మార్గంలో మనం జీవించాలి. 2 విషయాలు చెప్పుకున్నాం. ఇక మూడోది మనం చూస్తే అతను మంచి లక్షణాలు మనం చూస్తే దినవృత్తాంతం 2వ గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనం ఇందాక ఆపి చూస్తారా, అక్కడి నుంచి చదవండి. చూడండి, ఇక 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. ఒక విధంగా చెప్పాలంటే అతని వయసు ఒకసారి మనం ఆలోచించాలి. ఇందాక 8 సంవత్సరాలు సింహాసనం ఎక్కాడు, 16 సంవత్సరాలు మంచి నిర్ణయం తీసుకోగలిగాడు. ఇప్పుడు 12వ ఏట అంటే 12 సంవత్సరాల పరిపాలన, 8 సంవత్సరాలేక ఎక్కినప్పుడు అతని వయసు 8 + 12 ఎంత? మాట్లాడతలే 20 సంవత్సరాల వయసు ఏంటి. యవన వయసులో చూడండి తను ఒక మంచి పని చేశాడు. సాధారణంగా ఈ వయసులో 20 సంవత్సరాల వయసులో ఏం పనులు చేస్తారు? క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తారా, షటిల్ ఆడడానికి వెళ్తారు లేదా? ఈ లోక సంబంధమైన ఆటల పాటలకి ఎక్కువగా పరుగులెత్తే వయసు ఇది, అవునా కదా? దేవుడి దగ్గర రండి, వాక్యం వినండి, బ్రతుకు మార్చుకోండి. ఎంతమంది వస్తారు? చాలా తక్కువ మందే వస్తారు. ఒకసారి ఆలోచన చేద్దాం. తన జీవితంలో 20 సంవత్సరాల వయసులో ఒక చక్కని నిర్ణయం తీసుకోగలిగాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే సంఘ సంస్కరణకర్త వచ్చింది. ఎందుకంటే మొత్తం సరి చేస్తా ఉన్నాడు. ఇందుకు మాట చెప్తున్నానంటే అంతకుముందు ఒక యవనస్తుడు ఉన్నాడు. ఎవరా యవనస్తుడు అంటే మనం చూస్తాం, సొలొమోను కుమారుడైన రెహబాము. ఈ రెహబాము దగ్గరికి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి, అయ్యా మీ తండ్రి మామయ్య పెట్టిన కార్యపరువు మేము మోయలేకపోతున్నాం, దాన్ని సులభం చేయని అడిగితే తాను ఏం చేసేది తెలుసండి? చేసాడు, పెద్దలతో ఆలోచన చేస్తే పెద్దలు అన్నారు, మీ తండ్రి బరువు అయినటువంటి కాడి వారి మీద పెట్టాడు, దాన్ని సులభం చేయి, వాళ్ళ జీవితకాలు నీకు లోబడి ఉంటారంటే ఈ నిర్ణయం నచ్చలే. తన తోటి వాళ్ళు యవనస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగాడు. వాళ్ళు అన్నారు, ఏమన్నా తెలుసండి, నా చిటికిన వేలు నా తండ్రి నడుము కంటే. చూడండి ఎంత దారుణం అంటే, నేను అంతకన్నా కఠినంగా ఉంటాను, నా తండ్రి కంటే కఠినంగా ఉంటాను నేను అని కఠినమైన నిర్ణయం తీసుకోబట్టి రాజ్యం 2 ముక్కలైపోయింది అక్కడ. కానీ ఇక్కడ చూడండి 20 సంవత్సరాలు ఎలా నిర్ణయాలు తీసుకోగలిగాడు యోషియా అంటే, నా తండ్రి గాని నా తాత గాని ఈ దేశాన్ని భ్రష్టు పట్టించాడు. మరలా మీకు జ్ఞాపకం చేస్తాను, తండ్రి 2 సంవత్సరాలు బతికాడు రాజు అయిన తర్వాత. ఆమోన్ ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 2 సంవత్సరాలు. వీళ్ళ తాత మనస్సే 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు చెప్పండి, 55 + 2 అన్ని అంటే 57 సంవత్సరాల్లో దేశం అయిపోయింది. విగ్రహాలతో నింపేశాడు, కర్ణ పిశాచుతో నింపేశాడు, రకరకాల లోక సంబంధ వాటితో దేశాన్ని నింపేశాడు. ఇప్పుడు తాను దాన్ని ప్రక్షాళన చేయాలి, దాన్ని సరిచేయాలి అని ఆ పనికి 20 ఏట తను పూనుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ఒకసారి ఆలోచన చేయి, తన దేశాన్ని యెరూషలేమును
సరిచేయడానికి తాను కోరుకున్నాడు కదా. ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మన హృదయంలో ఏముంది? దేవునికి నీకు అడ్డుగోడలాంటి పాపం ఏదైనా ఉందా? యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఒకసారి చూడండి 59వ అధ్యాయం మొదలొచ్చింది. రక్షింపని అనుకున్నట్లు యెహోవాస్తము కూర్చోగాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషము నీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. రక్షించడానికి దేవుడు చేతులు కురచగాలే, మొర వినడానికి ఆయన చెవులే మందం కాలే. కానీ ఎందుకు ఆయన రక్షించట్లేదు? ఎందుకు ఆయన మన మొరాలకించట్లేదు అంటే ఏమన్నాడు? దేవునికి మనకని వేసిందండి, పాపం అడ్డుగోడలే వచ్చేసింది. ఒకసారి ఆలోచన చేయండి. అడ్డుగోడ లాంటి ఈ లోక సంబంధం అన్నింటినీ తొలగించడం ప్రారంభించాడు కదా ఏట. కాబట్టి ఈ సమయంలో దేవునికి నాకు విరోధమైన పాపం ఏదైనా ఉందా? ఏదైనా ఒక పాపం నాలో ఉండి నన్ను వేధిస్తా ఉందా? దేవుని దూరం అవడానికి నాలో ఏ బలహీనత ఉందా అని మన జీవితాన్ని మనం పరీక్షించుకుని సరి చేసుకోవాల్సిన వారికి మనం ఉంటా ఉన్నాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథంలో మనం చూస్తే 34వ అధ్యాయం 5వ వచనంలో 34వ అధ్యాయం 5వ వచనంలో చదువుతారా? దినవృత్తాంతం 2వ గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనం. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరిచెను. ఏం చేసినట్టండి? మన చెప్తే అర్థమవుతామో చదవండి మళ్ళీ. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరిచెను. నేను అర్థమైందంటారు ఈ వచనం. ఇంతకుముందు దేశంలోనికి ఏ విగ్రహం వచ్చిందంటండి? బయలుదేవత. ఇజ్రాయెల్ దేశంలో యెరోబాము అనేటువంటి వాడు వేసాడు, 2 బలిపీఠాలు కట్టేశాడు, విగ్రహాలు పెట్టేశాడు. తను ఏం చేస్తా ఉన్నాడంటే ఆ యొక్క విగ్రహాలను ప్రోత్సహిస్తూ తను దాని మీద బలిపీఠాలు కట్టేసి తను బలి అర్పిస్తా ఉన్నాడు. అప్పుడే యూదా దేశం నుండి దేవుడు ప్రవక్తను పంపిస్తారు. అక్కడికి దేవుడు ప్రవక్తని పంపిస్తాడు. అది మనకు రాజుల మొదటి గ్రంథంలో 13వ అధ్యాయంలో మొదటి 2వ వచనంలో మనకు కనబడుతుంది. ఈ యొక్క యూదా దేశంలో వచ్చేటువంటి ఈ ప్రవక్త ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో బలిపీఠమా బలిపీఠమా అని బలిపీఠంతో మాట్లాడుతూ అది కూలిపోద్దని చెప్తూ, ఇదిగో ఇప్పుడు ఈ యొక్క యాజకులు ఎవరైతే ఉన్నారో దీన్ని సేవించే వాళ్ళు రేపొద్దున వాళ్ళు చనిపోయి వాళ్ళు పాతి పెట్టేసిన తర్వాత కూడా రాబోయే రోజులు యోషి అనేటువంటి వ్యక్తి పుడతాడు. అది ఏం చేస్తారు తెలుసా? ఈ యొక్క ఎముకలను కూడా తీసేసి తగలబెట్టి దీన్ని పవిత్రం చేస్తారని చెప్పి ఆ రోజున అక్కడ ఆ యొక్క రాజుతో అయితే చెప్తాడు. అప్పుడు రాజు అంటాడు, ఎవరో నువ్వు పట్టుకోండి అన్నట్టు ఇలా చేయి చెప్తాడు. ఈ చేయి ఏమవుతుంది? 20 చేయి ఏమైంది? ఎండిపోయింది. ఎండిపోయి చేయి వెనకొద్దా? చెప్పండి. ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే ఈ చెయ్యికి సిమెంట్ పోతేసి కట్టుకట్టారు అనుకోండి, వద్దా మీకు వెనక్కి ఇట్లా ముడుచుకుంటుందా? అది ఎండిపోయింది. ఇప్పుడు ఏమన్నా తెలుసా? అయ్యా నువ్వు దైవజనుడివే, ఇదిగో నువ్వు చెప్పిన హెచ్చరిక మంచిదే కాబట్టి నా బ్రతుకు మార్చుకుంటూ సహాయం చేయాలే, చెయ్యి బాగు చేయి ప్రభు, బాగు చేయమని ప్రార్థన అడిగాడు. బ్రతుకు బాగు చేయమాగా. అప్పుడు ఏదైతే ప్రవచన రూపంలో చెప్పాడో ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరింది. దినవృత్తాంతం 2వ గ్రంథంలో 34వ అధ్యాయం చదివారు కదా. ఇప్పుడు 5వ వచనంలో ఆ రోజున వాళ్ళు చేసిన విగ్రహాలతో కొన్ని పనులు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు. వాళ్ళ యొక్క దేహాలు పౌరులు పూడ్చిపెట్టబడ్డాయి. అయితే యోషియా పుట్టిన తర్వాత యోషియా దాన్ని ప్రక్షాళన చేయడం ప్రారంభించిన తర్వాత ఏం చేసి తెలిసండి? అక్కడికి వెళ్ళి ఆ పాతి పెట్టిన వాళ్ళ యొక్క దేహాలు ఉంటుండే సలీములుగా ఆ ఎముకలు కూడా తీసి కాల్పించి పాడేసి దాన్ని శుభ్రం చేసేసి ప్రక్షాళన చేసేది. ఎంత రోషం చూడండి. ఎంత కూడా మిగిలి ఉండకూడదు ఆ పాప ఆనవాళ్ళు అని చెప్పి చాలా రోషంతో తను పనిచేసిన వాడుగా ఉన్నాడు. నీకుందా రోషం? పాపం అనేది ఇంత కూడా నా ఏ మూల ఉండకూడదు, నా బ్రతుకులో ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు, నా జీవితంలో ఈ యొక్క పాపతో కూడా లక్షణాలే ఉండకూడదని రోషం ఉందా? చాలా మంది జీవితంలో రోషంతో కూడా భక్తి ఉండదు. భక్తి ఉంటుంది కానీ రోషంతో కూడా భక్తి ఉండదు. కానీ కొంతమంది కూడా రోషం ఉంటుంది, ఏడలేని రోషం ఉంటుంది. అని దావీదు తిడితే ఏమవుతాయి? రోషం వచ్చేసి ఈ మందిరమేనా, ఇంకే మందిరం లేదా, ఏడలేని రోషం ఇది. ఎందుకు తిడతారు? మన జీవితాన్ని సరి చేసుకోవడానికి తిడతారు. నీతిమంతుని గద్దింపు తైలాభిషేకం. ఏం చెప్పండి? నీతిమంతుని గద్దింపు
తైలాభిషేకం. బ్రతుకు మార్చుకోవాల్సింది పోయి ఈ రోషం, పనికిమాల రోషం ఏంటంటే మన దేవుడు దూరం చేస్తూ ఉంటుంది. కానీ ఈ వ్యక్తి లాంటి రోషం కావాలి. పాపాన్ని అసహించిన రోషం కావాలి, వ్యభిచారాన్ని అసహించిన రోషం కావాలి, అబద్ధాలను అసహించిన రోషం కావాలి, నీతిగా బ్రతకాలనేటువంటి రోషంతో కూడిన జీవితము కావాలి. ఇది ఈ వ్యక్తిలో ఉంది. పాపమును ప్రక్షాళన చేస్తూ చక్కగా దాన్ని చేస్తున్నాడు, సరి చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒకసారి ఆలోచించి నీ జీవితంలో సరి చేసుకోవాల్సినటువంటి ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? సరే, మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా నా బ్రతుకులు సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉన్నదా అని ఆలోచన మనం చేసుకుని, ఏ మూలైనా ఏదైనా మిగిలితే దాన్ని ప్రక్షాళన చేసుకుని జీవితాన్ని మనం మార్చుకునే వారుగా ఉండాలి. 3 లక్షణాలు చెప్పి 4 వచ్చి వస్తే దినవృత్తాంతులు 2వ గ్రంథం 34వ అధ్యాయం, దినవృత్తాంతులు 2వ గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. అతని ఏలుబడి యందు ఎన్ని సంవత్సరాలు అండి? 18వ సంవత్సరం. ఇప్పుడు చెప్పండి, 18 ప్లస్ 8, మర్చిపోకండి. 8 సంవత్సరాలప్పుడు సింహాసనం ఎక్కాడు. ఇప్పుడు 18వ ఏటలో నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడు 8 సంవత్సరాలు? 26. ఎన్ని సంవత్సరాలు అండి? 26 సంవత్సరాలు. 26 సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. చెప్పండి, చదవండి. ఇంకా ఏముంది? మందిరమును పవిత్రపరచుట తర్వాత అతడు చాలా ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు 26 ఏట ఇప్పుడు దేని మీద మనసు పెట్టాడు? దేశంలో ఉన్నటువంటి విగ్రహాలను తొలగించేశాడు. ఇప్పుడు దేవుని మందిరం వెళ్ళింది. ఎందుకంటే తన తండ్రి ఆమోను గాని తన తాత మనషే గాని దేవుని మందిరాన్ని కూడా వాడు వేశారు, భ్రష్టు పట్టించేశారు. కాబట్టి ఇప్పుడు మందిరాన్ని బాగు చేయాలి, మందిరాన్ని పునఃప్రతిష్ఠించాలి అని చెప్పి దేవుడి మందిరం మీద శ్రద్ధ చూపిస్తున్న వాడిగా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క 57 సంవత్సరాల మందిరం మూసేశారండి. మనం కరోనా టైంలో కొన్ని వారాల మందిరం మూయడానికే ఎంత బాధ వేసిందండి. కాన్ఫరెన్స్ కాల్లో కొంతమంది ఆరాధన జరుపుకున్నారు, ఏమండి వీడియో కాల్లో కొంతమంది ఆరాధన జరుపుకున్నారు, లేక తెల్లవారుజామున మందిరంలో పెట్టుకుని కొంతమంది ఆరాధన జరుపుకుంటూ వచ్చారు. కరోనా సమయంలోనే, ఆ కోవిడ్ సమయంలోనే కొంతకాలమే మందిరం మూస్తేనే చాలా బాధ అయిపోయింది. మా దగ్గర ఒక సహోదరి వచ్చి గేట్ దగ్గర నిలబడి అంది, అయ్యా ఎప్పుడు మరలా మందిరాలు తెరుస్తారు, మందిరం దూరం అయిపోతున్నాం అంది. మందిరాలు తీసిన తర్వాత ఎప్పుడు ఆలస్యంగా వస్తుంది. చాలా మంది ఆలోచన ఏమంటే దూరం అయితేనే మందిరం కావాలంటారు, దగ్గర అయితే మందిరాన్ని ఆలస్యంగానే వస్తూ ఉంటారు. సరే, ఇక్కడ చూడండి, దేవుడి మందిరం మీద ప్రేమ 26 సంవత్సరంలో 26 సంవత్సరంలో దేవుడి మందిరం మీద ప్రేమ కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. నీకుందా దేవుడి మందిరం మీద? మందిరం మీద ప్రేమ అంటే మందిరంలో పరిచయం చేయటం, మందిరంలో దేవుని యొక్క సేవకు సహకరించడం, దేవుడి మందిరం ఏ పరిచయం ఆ పరిచయం చేయటమే దేవుడి మందిరం మీద ప్రేమ ఉన్నట్టు మనకు గుర్తు. బైబిల్లో మనం చూస్తాం, ఇలా ముత్తాత హిజ్కియా దేవుని మందిరం తలుపులు తెరిచేటారు రాజావుగానే. మందిరాన్ని బాగు చేయించాడు, లేవెల్ని ఏర్పాటు చేశాడు. అంటే దేవుడి మందిరం అంటే తనకు చాలా ప్రేమ ఉంది హిజ్కియాకు. అందుకే దేవుడు హిజ్కియాను గొప్పగా ఆశీర్వదించాడు. అదే కోణంలో ఇతను కూడా వెళ్తున్నాడు, దేవుడి మందిరాన్ని ప్రేమిస్తా ఉన్నాడు. మరి నీ జీవితంలో దేవుడి మందిరాన్ని ప్రేమిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. కీర్తన 26వ అధ్యాయం 8వ వచనంలో మాట ఉంది, చదువుతారా? కీర్తనలు 26వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించున్నాను. ఏమంటే దేని ప్రేమిస్తున్నాడండి? దేవుని యొక్క మందిరమును ప్రేమిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే మందిరములో దేవుని యొక్క వెలుగు ఉంది, మందిరంలో దేవుని యొక్క తేజో మహిమ ఉంది. ఎవరైతే 2-3 ఆయన నామం పేట కొడతారో వారి మధ్య ఆయన ఉన్నాడు. దేవుని మందిరం అంటే ఏమనుకున్నాం? ఏదో రేకుల షెడ్డు, లేదంటే ఏదో ఒక డాబా, లేకపోతే ఏదో ఒక పెద్ద అపార్ట్మెంట్ లాగా వేసారు, షెల్టర్, ఎలా అనుకున్నావా? దేవుని మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే దేవుని మందిరంలో తేజో మహిమ ఉంది, దేవుని మందిరంలో దేవుని యొక్క వెలుగు ఉంది. దేవుని మందిరం ఎవరైతే 2-3 చేరుతున్నారో వారి మధ్య దేవుడు దిగి వస్తూ ఉన్నాడు.
ఒక ప్రత్యేకమైన స్థలం ఇది. దేవుని మందిరాన్ని ప్రేమించే అనుభవం నీకు ఉందా? దేవుని సన్నిధిలో పరిచయం చేసే అనుభవం నీకు ఉందా? ఆలోచన చేయండి. కొంతమంది ఆలస్యంగా రావడం గల కారణం ఏంటంటే వెళ్ళేటప్పటికి అన్ని పనులు అయిపోతాయి. మైక్ పెడతలు అయిపోతాయి, చాక్లెట్లు అయిపోతాయి, తుడిచేయడం అయిపోతాయి, కుర్చీలు వేసేయడం అయిపోతాయి, పనులన్నీ అయిపోతాయి అని చెప్పి కొంతమంది ఆలస్యంగా వస్తుంటారు. దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించగలిగితే దేవుని జీవితాన్ని ఆస్వాదిస్తాడు. యోషియా జీవితం అంత ఆశ్చర్యకరంగా ఉండడానికి కారణం ఏంటంటే తన తండ్రి సింహాసనం ఎక్కగానే 2 సంవత్సరాలు చచ్చిపోయాడు. కానీ యోషియా జీవితం చూస్తామో తన చక్కగా పరిపాలన చక్కగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఎంతకాలం చేసి తెలుసు పరిపాలన? చదువు సరే 22వ అధ్యాయం రాజులు 2వ గ్రంథం మొదలు వచ్చిన యోషియా ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అయ్యాడు? గట్టిగా చెప్పాలమ్మా. 31 సంవత్సరాలు. తండ్రి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. కానీ యోషియా యొక్క జీవితంలో దేవుడు తన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇంకా ఎక్కువ కాలం తను ఉండొచ్చు కదా, ఎందుకు 30 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటారేమో. చివరిలో మీకు ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. చివరిలో అంటే మళ్ళా అప్పుడు దాకా టెన్షన్ ఉంటుందేమో. యుద్ధానికి వెళ్తున్న వ్యక్తి వేరే ఊరికి వెళ్తూ ఉంటే ఇతను అడ్డగించడానికి వెళ్ళాడు. అతను అంటాడు, ఏమైనా నీకు నాకు గొడవ లేదు, నేను వేరే ఊరికి యుద్ధానికి వెళ్తున్నాను, ఇదిగో ఎందుకయ్యా మరలా నీవు నా మీదకి వచ్చి దేవుడికి విరోధంగా పాపం చేస్తావు అంటే, నేను ఎన్నో నేను యుద్ధానికి వస్తాను వెళ్ళాడు. తగలరాని చోట తగిలింది, తీసుకొచ్చేసారు కానీ చనిపోయాడు. కొన్ని పర్యాలు దేవుడు హెచ్చరించినప్పుడు ఏం చేయాలి చెప్పండి? వినాలి. వినకపోవడం వల్ల ప్రమాదం అనేది వస్తుంది. సరే, ఇప్పుడు యోషియాలో మంచి లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3 అయిపోయి 4వది ఏంటంటే దేవుని మందిరాన్ని ప్రేమించిన వాడు. చెప్పండి ఎవరైనా? దేవుని మందిరాన్ని ప్రేమించిన వాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక మనస్ఫూర్తిగా చేయండి. దేవుడి మందిరంలో మీరు చేస్తున్న పరిచర్యకు దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. మీరు ఏమి చేసినా ఇది మనుషుల కోసం చేసేది కాదు. ఎవరి కోసం అంటే దేవుని కోసం చేస్తా ఉన్నాము అని మనస్ఫూర్తిగా చేయండి. కొంతమంది వంటల దగ్గర పరిచయం చేస్తారు. ఎలా ఉంటుందంటే, ఇంకా కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటే వాళ్ళు భలే తప్పించుకు తిరుగుతున్నారా, మనమే ఇక్కడ చెమటలు కడతారు వంటల దగ్గర ఉన్నామని వాళ్ళ మీద సనుక్కుంటూ ఉంటారు. ఈ సనుగుతూ చేసిన